కిల్. థ్రిల్ ఇస్ కిల్. థ్రిల్లే, వేగంగా వెళ్ళటం చాలా థ్రిల్లింగ్ బాగుంటుంది. కానీ అది ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇదిగో వెళ్ళిపోదాం ఆ తాపత్రయములో, వెళ్ళిపోదాం ఆలోచనతో ఏం చేశాడంటే, ఒక కుటుంబం ఉంది, ఒక భార్య ఉంది, ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉంది, ఒక అందమైన ప్రపంచం, ఒక లోకం నాకు ఉంది అన్న ఆలోచన మరిచిపోయి ఏం చేశాడంటే వెంటనే దాన్ని డైవర్షన్ తీసుకోపోయి వెంటనే ఏం చేయడం గుద్దేశాడు కదండి. అలా ఢీకొట్టడం వల్ల ఏమంటే అతను బయటికి రాలేక పరిస్థితుల్లో అతను కేకలు వేస్తున్నాడు, బయట ఉన్న వ్యక్తి కూడా కేకలు వేస్తున్నాడు. కానీ ఎవరు కూడా అతను ఏం చేయలేకపోయారు, రక్షించలేకపోయారు. ఇంతకీ అతని మరణ శాసనం ఎవరు రాశారు? ఎవరు రాసుకున్నారు? అతనే రాసుకున్నాడు. ఈరోజు మన మరణ శాసనాన్ని రాసింది దేవుడని, మన మరణ శాసనం రాసుకుంటుంది ఎవరో అనుకుని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మరణ శాసనాన్ని నువ్వే రాసుకుంటున్నావురా బాబు. చూద్దాం ఒక చక్కటి మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో, ప్రసంగి అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా